ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం చూస్తున్న చెట్టు కానుగ చెట్టు. ఈ చెట్టు మనందరికీ బాగా తెలిసిన చెట్టేనండి. కానీ మనలో చాలామందికి దీని ఔషధ విలువలు అనేది చాలామందికి తెలియదు. ఇది మన ఇళ్ళ దగ్గర, అలాగే రోడ్ల వెంబటి విరివిగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. దీని ఆకులు, బెరడు, పూలు, అలాగే దీని వేరు కూడా మనకి ఔషధంగా పనిచేస్తుందండి. ముఖ్యంగా ఇది కోరింత దగ్గు, అంటే పిల్లలలో వచ్చే కోరింత దగ్గుకి ఇది గొప్ప ఔషధం అండి. దీని గింజలలో ఉన్న పప్పుని మెత్తగా నూరి, ఆ నూరిన దానిని మనం రోజుకి 1/4 గ్రాము నుండి 1/2 గ్రాము వరకు తేనెతోటి తీసుకున్నట్టయితే నాకించాలండి. అలా నాకించినట్టయితే పిల్లలలో వచ్చే కోరింత దగ్గు, అలాగే టీవీ లాంటివి కానీ దీనికి తగ్గుతాయండి. అలాగే ఇది తేలుకాటుకు కూడా ఒక చక్కని పరిష్కారం అండి. అంటే మనం ప్రథమ చికిత్స చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని గింజలోని పప్పుని మెత్తగా నూరి, ఈ గింజలోని పప్పుని అలాగే పటిక సమానంగా తీసుకొని వాటిని రెండిటిని కలిపి మెత్తగా నూరి మనకి తేలు గరిచిన చోట లేపనంగా రాస్తే అది మనకి వాపుని తీస్తుందండి. అలాగే ఆ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆ తర్వాత మనం వైద్యుల సలహా మేరకు వైద్యులని కలవవచ్చు. అంతేకాకుండా ఇది అరిసె మొలలకి ఒక చక్కని పరిష్కారం అండి. అరిసె మొలలు అంటే మనం ఇంగ్లీష్లో పైల్స్ అంటాము. ఈ పైల్స్ మనకి బ్లడ్ కారుతా విపరీతమైన మంటగా మోషన్కి వెళ్ళాలంటేనే అదొక నరకంలాగా ఉంటుంది. అలాంటి వారికి ఇది ఒక చక్కని పరిష్కారం అండి. ఈ లేత ఆకులని తీసుకొని దానికి ఆ ఆకులకి ఆముదం పట్టించి దానిని మెత్తగా నూరి ముద్దగా చేసి ఆ ముద్దను మీ మొలల పైన లేపనంగా రాస్తే ఈ అరిసె మొలలు, రక్తపు మొలలు నుంచి మనకి విముక్తి, చక్కని పరిష్కారం లభిస్తుందండి. అలాగే ఈ చెట్టు కానుగ చెట్టు పూలని మనం సేకరించి నీడలో ఆరబెట్టి పొడి చేసుకుని ఆ పూలకి సమానంగా పటికి బెల్లం కలిపి చూర్ణం చేసుకొని రోజు ఉదయం పూట 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు నీళ్లతోటి కలిపి తీసుకున్నా కూడా ఈ మొలల సమస్య నుంచి మనం త్వరగా బయటపడతామండి. అలాగే వీటి లేత ఆకులను తీసుకొని ముద్దగా నూరి మజ్జిగలో తీసుకున్న ఉపశమనం కలుగుతుందండి.